కార్గిల్ వార్ జరిగేటప్పుడు ఇజ్రాయెల్ ఒక ప్రపోజ్ చేసిందండి. మీరు అనండి, మేము మా F-16లతో పాకిస్తాన్ అణు స్థావరాలన్నీ పేల్చేస్తాం. ఇది ఆఫర్ అనమాట. ఇప్పుడు ఒక ఆఫర్ వచ్చింది. అది అంటే ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, మీరు ఇజ్రాయెల్ హమాస్ మీరు అన్నారు కదా, హమాసు అక్టోబరు 7వ తారీఖు 2023న హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్ మీద అటాక్ చేసి కొన్ని వందల మంది 1200 మంది ఇజ్రాయెలైట్స్ని చంపేశారు. ఎంతోమందిని ఈరోజు పహల్గామ్లో జరిగేలా 30 మంది అయితే వాళ్ళు 1200 మంది చనిపోయారు. సేమ్ అటాకు ఇప్పుడు చాలా ఛానల్ చెప్తున్నాయండి. ఇదే హమాస్ తీవ్రవాదులు ఈ పహల్గామ్ అటాక్ ముందు భారతదేశం ఈ POKలోకి వచ్చి వాళ్ళకి సహాయం చేశారు. ఎందుకంటే సేమ్ స్కెచ్ ఇజ్రాయెల్లోకి ప్రవేశించి వాళ్ళు అటాక్ చేశారు. అదేవిధంగా భారతదేశంలో ప్రవేశించి మనం 30 మంది చంపేశారు. సేమ్ జరిగింది. కాబట్టి ఇప్పుడు హమాస్ని ఇజ్రాయెల్ ఏం చేస్తుంది, ఎక్కడికక్కడ తుదముట్టిచ్చేస్తుందండి. ఎక్కడికక్కడ మామూలు కాదు, ప్రపంచంలో ఎవ్వరు కూడా పనిచేయలేరు. దట్ ఈస్ వాట్ ది మొసాద్. ఓకే, ఈ విధంగా ఇప్పుడు హమాస్ ప్యారలల్గా అటాక్